నెల్లూరు నగరంలోని స్థానిక పార్థసారథి నగర్ నందుగల జెనెక్స్ విజన్ అకాడమీ ఎడ్యుకేషనల్ సొసైటీ నిర్వహించిన విలేకరుల సమావేశంలో డైరెక్టర్లు వెంగళరెడ్డి, కొండలరావు మాట్లాడుతూ జనవరి 19వ తేదీ విడుదలైన ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా పరీక్షా ఫలితాల్లో ఆల్ ఇండియా 10 ర్యాంకులలో తమ సంస్థ విద్యార్థులు 16 మంది ఉత్తమ ర్యాంకులు సాధించారని తెలియజేశారు. ఆల్ ఇండియా మొదటి ర్యాంక్ సాధించిన, అలాగే మొదటి 10 ర్యాంకులు సాధించిన విద్యార్థులను సన్మానించారు. మా విజయానికి సహకరించిన అధ్యాపక బృందం, నిరంతర పర్యవేక్షణ, అధ్యాపకుల కృషి, విద్యార్థుల తల్లిదండ్రులను కొనియాడారు. I have completed my inter in Narayana Junior College. Being an MPC student, it is very difficult, but through guidance of our teachers and the conducted number of examinations, which makes us understand our mistakes and improve ourselves. Thank you. I got All India 5th rank in my CMA CAT exam. I completed my intermediate, pursued MPC in TGS WRS Chechella, Telangana. I have chosen this course with my personal interest, where accountants are the backbone for the country economy development. And when it comes to my preparation, have worked quite hard for pursuing this CAT exam. Genex Vision, the title itself says next generation vision. The faculty that we had here are outstanding, where we used to clear each and every doubt. And I also suggest that this is the great platform for the hard workers, the students who will be having determined mind and very dedicated punctuality. I suggest this course is the best, and a heartfelt thanks to my parents and my teachers who have encouraged and motivated us towards pursuing this sport. Good evening everyone. Genex Vision Group of Educational Institutions నిన్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసిన క్యాట్ ఫలితాలలో జెనెక్స్ విజన్ విద్యార్థులు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్తో పాటు 16 ర్యాంక్స్ సాధించడం జరిగింది. అంటే క్యాట్ ఫలితాలలో 10 ర్యాంక్స్ అనౌన్స్ చేస్తారు. ఆ 10 ర్యాంక్స్లో మనం 16 ర్యాంక్స్ సాధించడం జరిగింది. అంటే ఆల్ ఇండియా ఫస్ట్, ఆల్ ఇండియా సెకండ్, థర్డ్, ఫిఫ్త్, 6th, 7th, 8th, 9th, 10th ఇలా 16 ర్యాంక్స్ మనం సాధించడం జరిగింది. అందులో ఫస్ట్ ర్యాంక్ సాధించిన విద్యార్థి మన వివేక్, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు. నెక్స్ట్ సెకండ్ ర్యాంకు భరత్, అదేవిధంగా మునీశ్వర్ రెడ్డి ఆల్ ఇండియా థర్డ్ ర్యాంకు. ఇలా టోటల్గా 16 ర్యాంక్స్ మనం సాధించడం జరిగింది. ఇంతటి 16 ర్యాంక్స్తో పాటు పాస్ పర్సంటేజ్ మనం చెక్ చేసుకుంటే నార్మల్గా తక్కువ మంది ఉన్నప్పుడు ఎక్కువ మంది పాస్ అవుతూ ఉంటారు, కానీ మన దగ్గర ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎక్కువ మందే పాస్ అయ్యారు. అంటే 96% పాస్ పర్సంటేజ్ వచ్చింది. సో నార్మల్గా ఇండియాలో ఇలాంటి ప్రొఫెషనల్ కోర్సెస్లో ఇంత పాస్ పర్సంటేజ్ ఎవరికీ ఉండదు. సో మనకి ఇంత పాస్ పర్సంటేజ్ వచ్చిన దానికి రీజన్ ఏంటి అని అంటే మనకుండే ఎన్విరాన్మెంట్, అంటే డిసిప్లిన్డ్ ఎన్విరాన్మెంట్. అదేవిధంగా మన యొక్క టీచర్స్, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ కూడా డిసిప్లిన్డ్గా వర్క్ చేయడం, టీం వర్క్ అనేది ఉంటుంది. అదేవిధంగా మనం నంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం కావచ్చు, అంటే క్లాసెస్ ఎఫెక్టివ్గా కండక్ట్ చేస్తాం, అదేవిధంగా ఎగ్జామ్స్ ఎఫెక్టివ్గా కండక్ట్ చేస్తాం. సో డిసిప్లిన్ ఉంటుంది. సో ఈ ఎన్విరాన్మెంట్ ఉండడం వల్లే ఇలాంటి ప్రొఫెషనల్ కోర్సెస్లో ఇలాంటి రిజల్ట్ సాధించడం జరుగుతూ ఉంది. మేము ఒకటే ఫస్ట్ నుంచి మేము నమ్మిన ప్రిన్సిపల్ ఏంటి అని అంటే మనం క్లాస్ రూమ్స్లో మేము ఎక్కువ మాట్లాడాలి, బయట తక్కువ మాట్లాడాలి. మేము క్లాస్ రూమ్లో ఎంత ఎక్కువ మాట్లాడతామో బయట మా రిజల్ట్స్ అంతకన్నా ఎక్కువ మాట్లాడుతూ ఉంటుంది. అందువల్ల మేము తక్కువ మాట్లాడటం, మా రిజల్ట్స్ ఎక్కువ మాట్లాడుతూ ఉంటుంది. ఇదే సక్సెస్ మేము కంటిన్యూ చేస్తూ ఉన్నాం. లాస్ట్ 18 ఇయర్స్ నుంచి సేమ్ ఫీల్డ్లో ఉంటూ కాన్స్టెంట్గా ఎవ్రీ ఇయర్ ఆల్ ఇండియా ర్యాంక్స్, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు చాలాసార్లు మాకు రావడం జరిగింది. వీటన్నిటికీ రీజన్ ఏంటి అని అంటే డిసిప్లిన్ ఎన్విరాన్మెంట్. ఎక్కడ డిసిప్లిన్ ఉంటుందో అక్కడ రిజల్ట్ ఆటోమేటిక్గా ఉంటుంది. డిసిప్లిన్ మనం సెల్యూట్ చేస్తూ ఉంటే రిజల్ట్ మనకు సెల్యూట్ చేస్తూ ఉంటుంది అనే ప్రిన్సిపల్ మేము నమ్ముకొని ఉన్నాం. అదేవిధంగా వర్క్ చేస్తూ ఉన్నాం. సో ఇప్పుడు ప్రజెంటు ఈ యొక్క టెక్నాలజీ డౌన్ ట్రెండ్లో ఉంది కాబట్టి అందరూ ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకు, వారి యొక్క తల్లిదండ్రులకు నా మనవి ఏంటి అని అంటే అందరిలాగా రొటీన్గా ఎంపీసీ అయితే ఇంజనీరింగ్, బైపీసీ అయితే డాక్టరు, ఇవి రెండు రాకపోతే డిగ్రీ అనే కాకుండా ఇలాంటి ప్రొఫెషనల్ కోర్సెస్ ఇండియాలో చాలా కోర్సెస్ ఉన్నాయి. వాటి గురించి ఒకసారి థింక్ చేయండి, ఒకసారి కౌన్సిలింగ్ తీసుకోండి.
స్టూడెంట్ సూటబుల్ క్యాండిడేట్ అనుకుంటే ఇలాంటి కోర్సెస్ జాయిన్ చేయండి. 2.5 ఇయర్లోనే మినిమం 10 lakhs ప్యాకేజ్తో జాబ్ గ్యారంటీ ఉంటుంది. కానీ ఈ కోర్సు జాయిన్ చేయాలనుకునే వాళ్ళకి ఫస్ట్ నేను చెప్పే మాట ఏంటి అంటే, స్టూడెంట్ ఈ కోర్సుకు సూటబుల్ అవుతాడా కాదా తెలుసుకొని జాయిన్ చేయాలి. కొద్దిగా హార్డ్ వర్క్ నేచర్ ఉండి, ఓకేనా, అలాంటి నేచర్ ఉండే స్టూడెంట్స్ ఈ కోర్సులో జాయిన్ చేస్తే 2.5 ఇయర్లో మినిమం 10 lakhs ప్యాకేజ్తో సెటిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ యొక్క అద్భుతమైన ఫలితాలు సాధించిన విద్యార్థులకు, వాళ్ళు మాకు కోఆపరేట్ చేసిన వారి యొక్క తల్లిదండ్రులకు, అదేవిధంగా మా ఫ్యాకల్టీ మెంబర్స్ ఎవరైతే టీం ఎవరైతే ఉన్నారో ఈచ్ మెంబర్కి మా యొక్క జెనెక్స్ విజన్ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మేము ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంట్రడ్యూస్ చేస్తామో వాటన్నిటికి కూడా కోఆపరేట్ చేసి మా యొక్క ప్రెజర్ని బేర్ చేస్తున్నటువంటి విద్యార్థులకు, వారి యొక్క తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. Jennings Vision Degree College. Hi, good evening everyone. This is Bharat studying in Jennings Vision Degree College. I secured second rank CMA CAT All India నాకు సీఎం క్యాట్ ఎగ్జామ్లో ఆల్ ఇండియా సెక్షన్కి వచ్చింది. నేను తెలంగాణలో ఎంజేపీ గురుకుల చిట్యాల కాలేజ్లో చదువుకున్నాను. నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఎంపీసీ రిలేటెడ్ కాకపోయినా సీఎంఏ సబ్జెక్ట్స్ అన్నీ సార్ వాళ్ళు బేసిక్స్ నుంచి చెప్పడం వల్ల మాకు చాలా అర్థమై ఇవాళ ఈ సక్సెస్ని సాధించాం. ఈ సక్సెస్కి కారణం మా పేరెంట్స్, ఇక్కడ టీచింగ్ స్టాఫ్, ఈ యొక్క ఎన్విరాన్మెంట్. సార్ వాళ్ళు ఇక్కడ మాకు ఎంతో బాగా చెప్పడం జరిగింది. చాలా ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు. అందులో మేమంతా ఎఫెక్టివ్గా వాడుకొని ఎగ్జామ్స్ బాగా రాసినందుకు వాళ్ళే సక్సెస్ వచ్చినట్లు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. I currently pursuing my CMA course at Jennings Vision Degree College. I got All Indian 9th rank in recently conducted CMA examination. I felt very happy. దీనికి నాకు కాలేజ్లోకి ఇంకా డౌట్స్, ఎగ్జామ్స్ మొత్తం కండక్ట్ చేసిన సార్ వారికి, నాకు సపోర్ట్ చేసిన పేరెంట్స్కి అందరికీ